లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ లూకా సువార్త లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడు మహోన్నతుడైన దేవ, పరిశుద్ధమైన గంభగారు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి. సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్య ధ్యానాంశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం తండ్రి మీ యొక్క లేఖనాల నుంచి ప్రభా మీ యొక్క మర్మాలను తెలుసుకుని ప్రభా మీ యొక్క సత్యాలను గ్రహించి ప్రభా వాటి ప్రకారం మేము జీవించడానికి మా హృదయాలను మనం నేత్రాలను వెలిగించినాము. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని యేసయ్య చెప్తూ ఉన్నారు. ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకున్నాం. చాలు. ఇక్కడ ఆదికాండం 17వ అధ్యాయము 17:1-2 చూసినట్లయితే, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితమైనను నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించిందని అతనితో చెప్పింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. సర్వశక్తి అంటే ఇంకా దానికి మించిన పవర్ అనేది ఇంకొకటి లేదండి. ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్. ఇంగ్లీష్లో ఆల్మైటీ అనే పదమును ఉపయోగించారు. నేను సర్వశక్తిమంతుడను. మనుషులకైతే అసాధ్యమైనది నాకు సాధ్యము అని చెప్తూ ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు అబ్రహాముతో. 90 ఏళ్ల వాడైనప్పుడు అబ్రహామును దర్శించాడు. ఆ సమయంలో అబ్రహాముకు ఒక కొదువ ఉన్నది. అదేంటంటే అతనికి పిల్లలు లేరు. 90 ఏళ్ళు వాడైపోయాడు. తన భార్య కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. అయితే తన గర్భం కూడా మృత తుల్యమైన
తొలిమైనదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. శారా గర్భం కూడా మృత తొలిమైంది. ఆ సమయంలో దేవుడు వారిని దర్శించి అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, మరి నా సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు నడుచుకో, నిన్ను సమస్త జనాలకు మరి తండ్రిగా చేస్తాను, అభివృద్ధి పరుస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తాను, నిబంధన చేస్తున్నాను. అయితే మరి ఆ సమయంలో ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. చాలా ఇక్కడ మరి ఒకసారి దర్శించి ఏమంటున్నారంటే, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుని కనునని చెప్పాను. చూసారా, దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. మరి వారు ఏదైతే కొదువుగా ఉందో వారి జీవితాల్లో అసాధ్యము అని తలస్తూ ఉన్నారో దేవుడు సాధ్యపరచడానికి, మరి వారిని బలపరచడానికి వారి మధ్యలోకి వచ్చి వారికి వాగ్దానం చేస్తున్నాడు. మీదటికి ఈ కాలంలో మరి నీ భార్య కుమారుని కంటది అని చెప్పి మరి వారికి చెప్పడం జరిగింది. అలాగే ఆదికాండము 18వ అధ్యాయం 11, 12, 13, 14 వచనంలో ఒకసారి చదువుకున్నాం. 11, 12, 13, 14. చాలా ఇక్కడ 14వ వచనం మనం చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటూ ఉన్నారు. చూడండి, శారా మరి సందేహం వ్యక్తపరిచినప్పుడు మరి నేనేంటి గర్భం దాల్చడం ఏంటి ఈ పరిస్థితులు అని చెప్పి అనుకుంటూ ఉన్న సమయంలో దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన శూన్యములో సమస్తమును సృజించాడని వాక్యం సెలవిస్తున్నాడు. శూన్యములో భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడని వాక్యం సెలవిస్తున్నది. మనం శూన్యంలో ఒక్క వస్తువును కూడా పైన నిలబెట్టలేమండి. అది మనుషులకైతే అసాధ్యము, దేవుడికి సాధ్యమండి. శూన్యములో అక్కడ ఏం లేదు, చుట్టూ కూడా అంత శూన్యము. ఆ శూన్యములో ఈ భూమిని, అలాగే చంద్రుడు, నక్షత్రాలను, సూర్యుడు అందరినీ మరి అంతటిని సృష్టి అంతటిని, ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని కూడా శూన్యములో దేవుడు మరి వాటన్నిటిని కూడా కలుగు చేసి మరి అవన్నీ కూడా తమ కాలముల కక్షల్లో నిర్ణయ కాలంలో అవి క్రమంగా తిరుగులాగున వాటన్నిటికీ ఆజ్ఞాపించి నడిపిస్తూ ఉన్నారు. ఆయన శక్తిని మనం తలంచినప్పుడు ఆయన శక్తి ఎటువంటిదో మనం గ్రహించగలుగుతాం. అది మరి శాస్త్రజ్ఞులు కూడా పైకి వెళ్ళి చూసిన మరి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. మనకి అప్పుడప్పుడు కొన్ని విషయాలను ఆసాదించి తెలియపరుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళు పరిశోధన చేసి చెప్పినప్పుడు మరి ఇంత జ్ఞానంగా వాటిని సూచించాడు. మానవులకైతే ఇవన్నీ కూడా అసాధ్యములైన కార్యాలు, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే మనం చూసినప్పుడు వీటిలన్నిటిని బట్టి ఈ
ప్రకృతిని కానీ వీటిలన్నింటినీ మనం చూసినప్పుడు మనము గ్రహించగలుగుతున్నాం. ఇక్కడ శారా కూడా అదే చెప్తూ ఉన్నాడు, నేను యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయ కాలమున మీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగింది. మరి వారి జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని జరిగించారు. ఆదికాండము 21వ అధ్యాయము 1-2 వచనాలను ఒకసారి మనం చదువుతున్నాం. ఆదికాండము 21:1-2 వచనాలు చదువుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతనికి ముసలితనముందు అతనికి కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అతని ముసలితనం ముందు మరి దేవుడు ఏ కాలమైతే నిర్ణయించాడు, ఆయన నిర్ణయ కాలంలోనే ఆయన కార్యాలు చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా ఆయన నిర్ణయ కాలంలోనే ఆయన యొక్క కార్యాలు జరుగుతాయి. ఆయనకు ఒక కాలం అంటూ ఉన్నది. ప్రతి పనికి మరి కాలం ఉన్నదని మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. అలాగే నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ కఠినమైన దాస్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి ఒక గొప్ప సమస్య ఎర్ర సముద్రంగా వారికి ఎదురుపడిందండి. ఆ సమస్యని వారు దాటలేరు. అది మనుషులకైతే అసాధ్యం. ముందు ఒక గొప్ప పెద్ద మహాసముద్రం, వెనకాలేమో ఫరో సైన్యము. వారు ముందుకు సాగిపోవాలంటే ఆ సముద్రాన్ని దాటాలి. అక్కడైతే మరి వారికి అసాధ్యము. కానీ మరి మోషే అక్కడ మొరపెట్టినప్పుడు దేవుడు మోషే ద్వారా మరి ఆ సముద్రాన్ని ఇక్కడ చూడండి. మరి 21వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రపు మధ్యను ఆరిన నేలపై మీద నడిచిపోయి. చూడండి, మరి వారికైతే అది దాటడం అనేది అసాధ్యమైన కార్యం. అయితే దేవుడు వారి జీవితంలో ఆ అసాధ్యాన్ని సాధ్యపరిచి చూపించారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మరి అక్కడ దేవుడు తన యొక్క బాహుబలాన్ని చూపినట్లు మనం చూస్తాం. నా బాహుబలము మోషే, నా బాహుబలము తక్కువైనదా అని అంటాడు. అలాగే యెహెజ్కేలు 37:1-10 వరకు ఒకసారి చదువుతున్నాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం 1-17 వచనాలు ఒకసారి చదువుతున్నాం. అనేకములు ఆ లోయలో కనబడింది. అవి
చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహెజ్కేలును ఒక ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళి మరి దేవుడు ప్రవచించమని మరి ఆత్మ పూర్ణుడిగా అతనికి ప్రవచించమని చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రవచించు, ఎముకలకు జీవము కలగమని ప్రవచించని ప్రకటించమన్నప్పుడు మరి అవన్నీ ఎండిపోయిన ఎముకలండి. చనిపోయిన తర్వాత ఎముకలు ఉండేవి కేవలం, వాటిని మరి ప్రవచించి పలుకుమంటున్నాడు. ఇక్కడ అది అసాధ్యమైన కార్యం. ఎముకల్లో జీవం కలగడం ఏంది? అసలు ఎండిపోయిన ఎముకల్లో జీవం. చూడండి, అక్కడ చూసినట్లయితే రక్తము, మాంసము, మరి నరాలు అన్నీ చక్కగా సమస్తం బతికిన తర్వాత మరి మనుషులుగా అట్లా వారు బ్రతికారని వాక్యం సెలవిస్తున్నారు. జీవాత్మ వారిలోకి ప్రవేశింపజేసిన తర్వాత మరలా గొప్ప సైన్యముగా వారంతా కూడా నిలబడ్డారని మరి వాక్యం సెలవిస్తున్నారు. చూడండి, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యమని ఇక్కడ మనము ధ్యానించుకున్న వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప కార్యాలు మానవులకు అసాధ్యం. ఎముకల్లో నుంచి జీవము కలిగించేది అది అసలు ఎవ్వరూ చేయలేరు, కానీ అది మన దేవుడైన తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, అలాగే యేసయ్య మాత్రమే చేయగల కార్యాలు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. చాలు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. చూచారా, ఇక్కడ యేసయ్య తన పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో మరి ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని స్వస్థపరిచెను అని వాక్యం సెలవిస్తున్నది. అలాగే మరి యేసయ్య వెళ్తూ ఉన్న సమయంలో మరి గుడ్డి భిక్షగాడు మరి యేసయ్యను వేడుకుంటూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకాయని ఆయనను వేడుకున్నప్పుడు మరి యేసయ్య ఆయన మీద కనికరపడి ఆయనకు మరి కంటి చూపును, స్వస్థతను అనుగ్రహించినట్టు మనం వాక్యంలో చూస్తాం. అలాగే అనేక మంది కుష్ఠరోగులను, వ్యాధిగ్రస్తులను, మరి చనిపోయిన వారిని సైతము లేపిన వాడిగా ఉన్నాడు. ఇవి మనుషులకైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని వాక్యములో మరి ఇవన్నీ కూడా గ్రంథస్థము చేయబడి ఉన్నాయి. ఇవి మనం ధ్యానించుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా అసాధ్యమైన కార్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అవి మనము చేయలేని కార్యాలు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు మనం దేవుని వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం కలిగి మరి ఆయనను వేడుకున్నప్పుడు మనకైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యము కనుక ఆ సాధ్యము చేయగల దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. హిజ్కియా మరి సన్హెరీబ్ అనే రాజు ఆయన చుట్టూ ఉన్న రాజులందరినీ జయించుకుంటూ మరి యెరూషలేము పట్టణం చుట్టూ కూడా ఆయన వచ్చేసి దండెత్తి వచ్చేసి మరి ఆక్రమించుకోవడానికి వచ్చే సైన్యంతో వచ్చిపోయి మరి అనేకమైన దూషణకరమైన మాటలు పలుకుతూ హిజ్కియాను భయపెడుతూ ఉన్నాడు. ఈ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు అని చెప్పి దేవుడిని కూడా దూషిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో హిజ్కియా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టినప్పుడు మరి ఆ రాత్రి సమయంలో దేవుడు ఒక దూతను పంపించి 185,000 మందిని
మరి ఆ సైన్యం అంతటిని కూడా ఒకే రాత్రిలో మరి అక్కడ సంహరించినట్లు మనం వాక్యంలో చూస్తాం. మరి ఉదయం లేచి చూసినప్పుడు ఆ రాజు సంహరింపుని ఎంతో భయపడి మరలా తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. వారంతా చనిపోయి ఉంటారు, ఒక్కరు కూడా మిగిలి ఉంటారు. ఒక్క రాత్రిలో ఒక దేవదూతను పంపించి 1,85,000 మంది సైన్యాన్ని మరి సంహరించడం జరిగింది. మనుషులకు అసాధ్యమైన కార్యాలను దేవుడు మరి సాధ్యపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు హిజ్కియా మరి తన బలహీనుడే, నాకైతే ఇది అసాధ్యం అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. ఇంత సైన్యాన్ని మేము ఎదుర్కోలేము, మాకైతే అసాధ్యము, మా పితరుల నుంచి మమ్మల్ని రక్షిస్తూ ఉన్న దేవుడు నీవే, మమ్మల్ని కాపాడు ప్రభు అని ఆయనను వేడుకున్నప్పుడు దేవుడు మరి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించారు. మరి శత్రువును మరి అక్కడ లేకుండా తరిమి వేశాడు. మరి ఆయన వారి ఊరికే పంపించి వాళ్ళ కుమారులు చెప్తే ఆయన చంపివేయడం జరిగింది. సంహరించడం మరి అక్కడే ఎందుకంటే దేవుడిని దూషించిన వారికి మరి ఈ లోకంలో బ్రతికే అవకాశం ఉండదు. ఆయన సృష్టికర్త, దేవుణ్ణే మరి ఆయన దూషిస్తూ ఉన్నాడు. అయితే మన జీవితాల్లో కూడా అసాధ్యమైన కార్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో మనము నిజముగా మొదలుపెట్టినప్పుడు ఆయన ఫలము దయచేస్తాడని మనం నమ్మవలని కదా అని వాక్యం సెలవిస్తున్నది. అంటే మనం మొదలుపెట్టినప్పుడు, మన విశ్వాసం కలిగినప్పుడు దేవుడు చేయగలడని మనం విశ్వసించాలి అంతే. మరి అబ్రహాము శారాలు నమ్మారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని వాక్యం సెలవిస్తున్నది. అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, దేవుణ్ణి అబ్రహాము నమ్మినందువలన ఆయన జీవితంలో మరి ఆ 90 సంవత్సరాల తర్వాత మరి 99 ఏళ్ళకు ఉంది వాక్యం. 99 ఏళ్లకు మరి ఆయన కుమారుణ్ణి కంటాడు, ఇస్సాకును మరి కనినట్లు వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, శారా కూడా అదే పరిస్థితి. మొదట కొద్దిగా సందేహించినప్పటికీ దేవుని కార్యాలు చూసిన వ్యక్తిగా మరి విశ్వాసం నుంచి వారిద్దరు కూడా దేవుని యొక్క మాటలకు విశ్వాసం ఉంచడం ద్వారా మరి వారి జీవితాల్లో అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరుచుకున్నారు. మన జీవితాల్లో కూడా మరి అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో ఎన్నో ఉండవచ్చు. మనకైతే అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం కనుక మరి ఆయనకు మొరపెట్టుకొని మన జీవితాల్లో ఆ మేలు మనం కూడా పొందుకునే వారంగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడికి